విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన కార్పొరేటర్ ఊరుకుటి రామచంద్రరావుకు వైసీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కళ్యాణ మండపంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, రాజన రామారావు తదితరులు పాల్గొని ఊరుకూటి చందుకు అభినందనలు తెలిపారు. సమావేశంలో మాట్లాడిన సమన్వయకర్త చందు 2024 ఎన్నికలలో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ కి, వైవి సుబ్బారెడ్డికి, గుడివాడ అమర్నాథ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని వార్డుల పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తానని తెలిపారు చందు. చేసి రాంగ్ ట్రాక్ పట్టికూడదు. ఏదైనప్పటికీ కూడా శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా నాన్నగారి నాగిరెడ్డి గారి సంపూర్ణ సహకారం ఉంటుంది. దీంట్లో ఎటువంటి డోకా ఉండదు. ఆయన కష్టపడి వచ్చిన నాయకుడు. ఆయనకి కార్యకర్తల గురించి బాగా తెలుసు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చారు. గాజువాక నుంచి రాలేదు, పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చారు. ఆయన వచ్చిందే 55వ వార్డు నుంచి. అక్కడికి వెళ్ళి ఆయన నిరూపించుకున్నారు. గాజువాకలో నిరూపించుకోవడానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి ఏ నాయకుడికైనా ముందు ఉండవలసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం, ముందుకెళ్ళే గుణం. రాజకీయం అంటేనే ఆటుపోట్లు. దాన్ని ఎదిరించి తట్టుకొని ముందుకెళ్ళగలిగే నాయకుడు. పైకి లెగిస్తాం, కింద పడతాం, కింద పడతాం, పైకి లెగిస్తాం. కాబట్టి రాజకీయాలు అన్నవి కూడా ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. కాబట్టి మేము ఇండిపెండెంట్గా వచ్చాం. ఎమ్మెల్యే జ్వాలా గారు ఇండిపెండెంట్గానే వచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సంపూర్ణ స్వాగతంతో మనం కౌన్సిల్లో ఆ రోజు కౌన్సిల్ నిలబెట్టాం. అక్కడి నుంచి నేటి వరకు మళ్ళీ మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటూ ఉంటున్న ఏకైక నాయకుడు ఎవరైనా జిల్లాలో ముందడిగేసి కార్యకర్తలను వందల వేల సంఖ్యలో నడిపించారంటే అది నాగిరెడ్డి గారు మాత్రమే. ఇప్పుడున్న వాళ్ళు ఎవరో కూడా ఆ రోజు జగన్ వెంట ఎవరో లేరు. ఉంటే చందు గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, నాగిరెడ్డి గారు ఉన్నారు నాకు తెలిసి. కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒకలాగుండవు. రాజకీయాల్లో మనం ఎప్పుడూ కూడా నైపుణ్యత, నిబద్ధత, కట్టుబడి ఉండి డిసిప్లిన్ ప్లేస్ ద వైటల్ రోల్. డిసిప్లిన్ ఎవరికి ఉంటుందో పార్టీ ఖచ్చితంగా ఇట్ వర్క్స్ లైక్ ఎ థర్డ్ ఐ, అందరినీ గమనిస్తుంది. కార్యక్రమాలను కూడా చురుగ్గా పాల్గొంటూ ప్రజలకి అటువంటి కార్యక్రమాలు మరింత చేరువ చేస్తానని చెప్పి మీ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గాజువాక నియోజకవర్గంలో దిగ్విజయం చేసే విధంగా అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేపు డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఉంది. ఆ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని వార్డుల్లో కూడా గాజువాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంప్ నిర్వహించడమే కాకుండా అన్ని వార్డుల్లో కూడా సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు, అలాగే పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, ఇవన్నీ కూడా నిర్వహించమని చెప్పి మా యొక్క వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అలాగే వార్డు అధ్యక్షులు, అలాగే మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరికీ, కార్యకర్తలందరినీ కూడా, ముఖ్య నాయకులు కార్యకర్తలందరినీ కూడా కోరుతూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క వేదిక అవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించమని కోరుకుంటూ, అలాగే ఆ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగ జరుగుతాయి. గాజువాక నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు మీ యొక్క నాయకులందరితో కలిసి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి మీ అందరినీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నాకు యొక్క బాధ్యతలు చేపట్టానో ఇన్ఛార్జిగాన, ఇక నుంచి ఈ యొక్క
వార్డుల్లో జరుగుతున్న వై ఏపీ న్యూస్ జగన్ కార్యక్రమాల్లో కానీ